నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నిన్న తిరుమల లడ్డు, నేడు శ్రీవారి చిత్రపటం. వెంకన్న చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మండలిలో పటం పంచాయతీ పెట్టింది. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధాన్ని సృష్టించింది. చెప్పులేసుకుని దేవుడి ఫోటోతో నిరసన చేశారని ఒకరంటే, షూ ధరించి పూజలు చేశారని మరొకరు కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు ఫోటోలు రిలీజ్ చేస్తే వీళ్ళు వీడియోలు రిలీజ్ చేశారు. దీంతో ఇరు పార్టీల తీరుపై యావత్ హిందూ సమాజం భగ్గుమంటోంది. ఇంతకీ మన లీడర్లు ప్రజలకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? హిందూ మనోభావాలతో చెలగాటం సమంజసమేనా? దేవుడి పేరుతో ఎందుకు ఈ రాజకీయం? ఎన్ఆర్డీ సెంటిమెంట్ పాలిటిక్స్. ఓ మై గాడ్. దీనిపైన వాటి స్పెషల్ డిబేట్. ఈ కల్తీ పాపం బాబుదే అంటున్న ఫ్యాన్, జగన్ సర్కార్దే తప్పంటోన్న సైకిల్. ఎవరి వాదన వాడితే, ఎవరి లెక్కలు వాళ్ళవే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల హాట్ టాపిక్గా మారింది. దేవుడంటే మాకెంతో విశ్వాసం, దేవుడి పవిత్రత పట్ల మాకు గౌరవం ఉంది, తప్పు మీరు చేశారంటే కాదు మీరే చేశారంటూ ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారు అధికార విపక్ష నేతలు. ఏపీ కౌన్సిల్లో వైసీపీ సభ్యులు చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోలను ప్రదర్శించారని కూటమి నేతలు మండిపడ్డారు. చైర్మన్ ఛాంబర్ వద్ద మంత్రి లోకేష్ నేతృత్వంలో నిరసన చేపట్టారు. చట్టసభ సాక్షిగా వైసీపీ సభ్యులు కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగటం తగదన్నారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా విసిరేయడం తేలిగ్గా తీసుకునే విషయం కాదన్నారు కూటమి లీడర్లు. తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేర్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరును చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన, ఒక భావన వచ్చింది. దాంతోనే రియాక్ట్ అయ్యాం తప్ప వేరేది కాదు. ఇది ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట. ఎస్, రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు, ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈజ్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అని అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కూటమి ఆరోపణలను తిప్పికొట్టింది వైసీపీ. చెప్పులు బూట్లు వేసుకొని మేం దేవుడి ఫోటోలను పట్టుకుని ఉన్నట్టు నిరూపించండి, దమ్ముంటే ఆధారాలు చూపించండి అంటూ సవాల్ విసిరారు వైసీపీ లీడర్లు. తెలుగుదేశం నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబులాగా మేం వెంకటేశ్వర స్వామి ఫోటోలను బూట్లు వేసుకొని పట్టుకోలేదన్నారు. దేవదేవుడి ప్రసాదంపై చంద్రబాబు నిందారోపణలు చేశారని, లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారానికి దిగారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఇందాపూర్తో హెరిటేజ్కున్న సంబంధాలపై చర్చించాలన్నారు. చాలా పవిత్రమైన స్మరణం అని చెప్పుకుంటూ వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం చేయు, చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పు, లేకపోతే వాస్తవాల్ని చర్చించే అవకాశం ఇచ్చే జ్ఞానం కల్పించని చెప్పి హౌస్ లో కూడా వెళ్ళాం. హౌస్ లో కూడా ఇదే మాటల్ని లోన కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి లేనిపోని ఆవాకులు జావాకులు లోన మాట్లాడుతూ బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. రాజకీయ స్వభావం, రాజకీయ దుర్బుద్ధి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన, ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది. కూటమి నాయకులకు కానీ కూటమి పార్టీలకు కానీ చతుశుద్ధి ఉంటే, ఆ భగవంతుడి మీద వచ్చి మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే, నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి. ఒక ఫోటోని హౌస్ లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్లిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన నామం. మొత్తానికి ఇందాపూర్ హెరిటేజ్ సంస్థల బదులు కూటమి మంత్రులు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నిస్తోంది ఫ్యాన్ పార్టీ. మంత్రులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, హెరిటేజ్ కంపెనీ నడుపుతున్నారా అంటూ వైసీపీ లీడర్లు ఎద్దేవా చేస్తున్నారు. ఏ కల్తీ లేకపోయినా పవన్ దుర్గగుడి మెట్లు కడిగారు, 42 ఆలయాలు కూల్చిన చంద్రబాబు ఇప్పుడు హిందూ రక్షకుడిగా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామితో ఆడేటువంటి చెలగాటం ఇంకా కొనసాగుతోంది అని
ఈ రోజున ఆయన న్యాయస్థానాలనే అవహేళన చేస్తూ, అద్దులను కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని అవహేళన చేస్తూ, వన్ మ్యాన్ కమిషన్ ని నెయ్యి సిట్, సిబిఐ లాంటి సంస్థలు సంవత్సరం పాటు సుదీర్ఘంగా 8 రాష్ట్రాలలో విచారణ చేసిన తరువాత వాళ్ళు కోర్టుకు తమ రిపోర్టును, ఛార్జ్షీట్ను సమర్పించిన తరువాత ముఖ్యమంత్రి ఇక తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. 45 రోజులుగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో మరిన్ని రోజులు కల్తీ నెయ్యి రగడ తప్పదంటున్నారు విశ్లేషకులు. రైట్, ఇవాళ డిబేట్లో ఈ అంశంపైనే మాట్లాడదాం. రైట్, ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నాయకులు విజయభాస్కర్ గారు అండ్ అలాగే వైసీపీ నాయకులు నారాయణ రెడ్డి గారు అండ్ సీనియర్ అనలిస్ట్ నాగరాజ్ గారు అండ్ అలాగే శ్రీ ముక్కాముల పీఠాధిపతులు శ్రీధర స్వామీజీ గారు. నమస్కారం అండి అందరికీ. నారాయణ రెడ్డి గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. ఇవాళ శాసన మండలిలో జరిగినటువంటి ఏదైతే రగడ ఉందో దాని గురించి మొట్టమొదటిగా మాట్లాడదాం. ఆ తర్వాత శ్రీవారి లడ్డు, సిట్ రిపోర్ట్స్, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీవారి ఫొటోస్, చిత్రపటాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ క్రమంలో చెప్పులు, షూస్ వేసుకొని ఈ నిరసనలో పాల్గొన్నారు అనేది టీడీపీ చేస్తున్నటువంటి ఎలిగేషన్. అయితే ఇది హిందూ మనోభావాలను దెబ్బతీస్తోంది, ఇది అవమానకరంగా ఉంది, దేవుడి ఫోటోలను ఈ రకంగా రాజకీయానికి ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి రకరకాల ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా మీరు? అమ్మ, మీ అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఒక విషయం ఏమిటంటే, అసలు వాస్తవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు అవనివ్వండి, వెంకటేశ్వర స్వామి వారి గురించి అవనివ్వండి, ఇలా మనం మీడియా ముందుకు వచ్చి ఒక కలియుగ దేవుణ్ణి కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్న భగవంతుణ్ణి మనం ఇలా పబ్లిక్ లో అంగట్లో పెట్టి మాట్లాడడం అనేది ఫస్ట్ చాలా సిగ్గుగా ఉంది. అసలు విషయం, ఫస్ట్ విషయం అది చెప్పవలసింది. ఎందుకంటే ఈ రోజుని మనం చూసినట్లయితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని తీసుకెళ్లి మాట్లాడడం అనేది వాస్తవం. వాళ్ళు ఏమని చెప్పారు అంటే, దేవుణ్ణి మతానికి ఉపయోగించుకుని, దేవుణ్ణి రాజకీయానికి ఉపయోగించుకుని దేవునితో రాజకీయాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఇందాపూర్ డైరీ వంటి సంస్థల్ని హెరిటేజ్ సంస్థతో ముడిపడి ఉండి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి అన్యాయం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, భారతదేశ ఎవరైతే బాలాజీ భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక విన్నపాన్ని తెలియజేసే ప్రయత్నం చేసింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరు కూడా బూట్లతో కానీ, జోళ్లతో కానీ వాళ్ళు వెళ్ళినట్టు ఎక్కడ కూడా లేదు. అది అసలు ఎక్కడ కూడా కనపడలేదు. వారు మరొక మాట చెప్పారు, తెలుగుదేశం వారు కూడా. ఏదైతే చిత్రపటాలను చూపించారో ఆ చిత్రపటాలని అగౌరవపరుస్తూ బయట పారేశారని కూడా చెప్పారు. కానీ చిత్రపటాలని అగౌరవంగా బయట పారేయడం అనేది కూడా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే శాసన మండలిలో మనం సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటాయి, అవి ఏమన్నా ఉంటే తెలుగుదేశం వారు కూడా బయట పెట్టవచ్చు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే తెలుగుదేశం వారి కంటే, కూటమి ప్రభుత్వం కంటే కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యున్నతమైన గౌరవం, భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఎందుకంటే గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి నుంచో 7 కొండలు అనేవి తిరుమల తిరుపతి దేవస్థానానికి 7 కొండలు ఉన్నా సరే ఈ 7 కొండలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినవి అని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా బయట చెప్పలే. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే 7 కొండలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుందని 351 కిలోమీటర్ల పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విస్తీర్ణం ఉందని 746, 747 జీవోలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే ఆ హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి, ఆ సనాతన ధర్మానికి ప్రోత్సహిస్తున్న ఆ యొక్క దేవాలయాల దగ్గర కానీ ఎక్కడ కూడా అన్యమత బోధన జరగకూడదని జీవో తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా మీరు గుర్తుపెట్టుకోవాలి.
అదే 746 జీవోని 747 జీవోని కూడా రద్దు చేస్తాను అని ప్రకటించిన నేత కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు ఉన్నాయి? ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్వీబీసీ ఛానల్ని ఏర్పాటు చేశారు. ఆ ఎస్వీబీసీ ఛానల్ని ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పారు. 42 కోట్లు పెట్టి ఎస్వీబీసీ ఛానల్ నిర్మాణం అవసరమా, ఏర్పాటు అవసరమా, సనాతన ధర్మ వ్యాప్తి అవసరమా అని ప్రశ్నించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కులదైవం, మా యొక్క కుటుంబ దైవం అని చెప్పుకునే వెంకటేశ్వర స్వామి అంటే చులకన భావనేమో అని నాకు అనుమానం. వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు తీసుకొచ్చారు అంటే అది ఎంత నీచమైన పరిస్థితి అండి. సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది ఈ లడ్డు విషయంలో కూడా చెప్పినప్పుడు, దేవుణ్ణి, మతాన్ని, ప్రసాదాన్ని ఎట్టి సమయంలో కూడా రాజకీయాల్లోకి తీసుకురాకూడదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎంత యాగానా చేశారండి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వారు. అంటే సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, భారత ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చివరికి ఈ సృష్టికర్త అయిన దేవుడు అంటే కూడా గౌరవం లేదు. కాబట్టి చివరికి ఈ రోజుని శాసన మండలిలో మేము ఏదైతే ఈ యొక్క దేవుడు ఏదైతే కలియుగ దేవుడు ఉన్నారో ఈ వెంకటేశ్వర స్వామి గారికి అన్యాయం జరుగుతుంది. ఈ రోజు కల్తీ నెయ్యి రూపం ఏదైతే 2016లో ఇందాపూర్ డైరీ నుంచి నెయ్యిని పంపినప్పుడు ఆ నెయ్యి క్వాలిటీగా లేదని రిజెక్ట్ చేయబడిందో అదే నెయ్యిని ఈ రోజుని మళ్ళీ ఈ ప్రభుత్వం టెండర్లో ఆహ్వానించింది. ఆ ఇందాపూర్ డైరీ సంస్థ కూడా హెరిటేజ్ సంస్థకు చెందినది అని ఎప్పుడైతే బట్టబయలవిందో ఈ విషయాలు శాసన మండలి సాక్షిగా బయటకు మాట్లాడితే ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ అవుతాడు. ఈ యొక్క లడ్డు విషయంలో నిజమైన దోషి ఎవరో బయటకు వచ్చేస్తారనే ఆ యొక్క సంకల్పంతో ఈ రోజు ఈ యాగాన చేసి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క ఏదైతే చిత్రపటాలను బయట పారేశారు లేదా బూట్లు వేసుకుని వచ్చారు అని అనవసరపు విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. రెండోది ఇంకో విషయం కూడా చెప్తా. అసలు లడ్డు విషయమే ఎందుకు వచ్చింది తెర మీదకి అంటే సూపర్ 6 లో ఫెయిల్ అయ్యారు. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ బీసీ అందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఇవన్నీ కూడా ఏమీ ఇవ్వకుండా ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన పెరుగుతుంది కాబట్టి దాని గురించి చర్చించకుండా ఆ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నానా యాగన చేసి పైన కింద పడి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సత్యం నెగ్గుతుంది. సనాతన ధర్మం ఒకటి చెప్తుంది, సనాతన ధర్మం అంటే సత్యం. ఎవరైతే దేవుని జోలికి వస్తారో అంటే సనాతన ధర్మం అంటే పూజలు చేయడం కాదు, విలువలు కలిగి జీవించడం, దేవుని పట్ల ఆరాధన భావంతో జీవించడం, పోతదయ కలిగి జీవించడం, ఇవన్నీ కూడా ఈ సత్యాన్ని నమ్మడం. ఆ సత్యాన్ని నమ్మే ముఖ్యమంత్రి యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా ఈ కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటాయి. దేవుడి జోలికి వెళ్ళారు కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో కూడా మనమే చూస్తాం. ప్రజలు దేవుడు కలిపి ఖచ్చితంగా ఒక ఉత్తమమైన తీర్పు 2029లో ఇస్తారు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి జోలికి పోయారు కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది గుర్తుపెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. రైట్ విజయభాస్కర్ గారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ శాసన మండలిలో ఇంత రచ్చ చేశారు కూటమి నాయకులు అని చెప్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీతో ఉన్నటువంటి లింకులు గురించి చర్చిస్తే మండలిలో నిజాలు బయటపడతాయి, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. సో కూటమి చేస్తున్నటువంటి కుట్రలు మోసాలు బయటపడతాయి అనేటువంటి ఆలోచనతోనే ఈ రకంగా షూస్ వేసుకున్నారు, చిత్రపటాలు ప్రదర్శించారు అని చెప్పేసి ఇది ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు టీడీపీ నాయకులు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం సూపర్ 6 అమల్లో కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ప్రశ్నించకుండా ఉండడం కోసము ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీస్తున్నారు. దేవుడి జోలికి వచ్చారు కూటమి ప్రభుత్వము దేక్లోంగి అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చింది 18 మాసాలు పూర్తయిపోయింది, 20 మాసాలు పూర్తయింది. పోతే మొత్తం ఇప్పుడు సూపర్ 6లో భాగంగా మీరు అన్నదానికి చెప్తున్నా, ఇప్పటికే 4 పథకాలు పూర్తి చేయడం జరిగింది. 5వ పథకం స్త్రీశక్తి, అంటే ఆడపిల్లలకి 59 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళందరికీ పోతే నిరుద్యోగ అంటే చదువున్నా లేకపోయినా నిరుద్యోగంతో ఉపాధి లేక ఇబ్బంది పడే మహిళలకి మాసానికి 1,500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఆ రోజు సూపర్ 6లో ప్రకటించడం జరిగింది. ఆ పథకాన్ని కూడా రేపు మార్చి నుంచి అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడుతుంది. అదేవిధంగా
మేము మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా 7 కొండలు ఎందుకు అని అన్నది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 7 కొండలు ఎందుకు అని చెప్పి అది మొత్తం ప్రపంచం అంతా గగ్గోలు పుట్టింది. ఆ దెబ్బకి, ఆ నిరసనలకి, ఆ ఆందోళనలకి భయపడిపోయి జీవోలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసలు వాళ్ళు డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేసేది. సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానం సిట్టేసి సిబిఐని, పోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబిఐ అధికారులతో ఒక దర్యాప్తు బృందాన్ని వేసి దర్యాప్తు చేసిన తర్వాత నివేదిక సుప్రీంకోర్టుకి ఇస్తే సుప్రీంకోర్టు మాట్లాడిన విషయాలు కల్తీ జరిగింది అని చెప్తే జంతువులు కొవ్వు కలిసిందని చెప్పలేదే. కల్తీ అంటే ఏంటి? కల్తీ మొదట్లో మా ప్రతిపక్షం దృష్టికి వచ్చినప్పుడు అది జంతువుల కొవ్వని, కొంతమంది ఏదో ఇతర కెమికల్స్ కలిపారని, అదేవిధంగా పామాయిల్ కలిపారని రకరకాల వదంతులు వచ్చిన నేపథ్యంలో దాని మీద దర్యాప్తు జరిపిస్తామని చెప్పాము అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ దర్యాప్తు పూర్తయింది. ఆ దర్యాప్తులో 36 మందిని ఇప్పటికే ఈ చిన్న పెద్ద అధికారులందరినీ పేర్కోవడం జరిగింది. ఆ రోజు బోర్డు చైర్మన్ గా ఉన్నది ఎవరు? మరి బోర్డు చైర్మన్ పేరు లేదే, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ అధినేత పేరు లేదే, అదేవిధంగా కల్తీలో జంతు కొవ్వు కలపలేదే, పోతే కల్తీ జరిగిన మాట వాస్తవేను, కానీ జంతువులు కొవ్వు కలపలేదు. ఏంటి మాటలు? కల్తీ అంటే ఏంటి? అసలుకి పవిత్రమైన లడ్డులో మట్టి కలిసినా కల్తీయే, ఈగ దోమలు పడినా కూడా కల్తీ లెక్క వస్తుంది. పోతే దాన్ని కల్తీ కాదంటారు. ఏం చెప్పాలి? కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమించబడిన సిట్ దర్యాప్తులో వెల్లడైన తర్వాత మరి ఇప్పుడు జంతు కొవ్వు లేదు, ఇప్పుడు ఎస్ వాల్యూ 14% దాకా ఉంది, జంతువుల కొవ్వు ఉంది, పంది కొవ్వు కలిసింది, ఇవి కదా టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూ వచ్చింది. రంగు రుచి వాసన రావడానికి అనేక రకాల కెమికల్స్ వాడారు. పైగా 10% లోపు, 10% నుంచి 17% దాకా గరిష్టంగా ఎస్ వాల్యూ ఉంటే అది కూడా అర్థం కాదు. అంటే ఒరిజినల్ నెయ్యిలాగానే రూపం గాని, రుచి గాని, వాసన గాని ఉంటుందని చెప్పేసి నివేదికలో పేర్కోవడం జరిగింది. ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఆయన పర్చూరు మల్లిక్ గారు స్పష్టంగా ఈ విషయాలు తెలియజేశారు. సిబిఐ నియమించిన సిట్ కూడా తన దర్యాప్తులో నివేదికలో వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి శాసనమండలి అనేది ఎగువ సభ, అదేవిధంగా కేంద్రంలో రాజ్యసభను ఎగువ సభ అంటారు. శాసనమండలి ఎగువ సభకి మనకి ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక శాసన మండలిని ఏర్పాటు చేసుకుంటారు. ఆ శాసన మండలి నుంచి కూడా కొంతమంది మంత్రులు అవుతుంటారు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే ముఖ్యమంత్రులు కూడా శాసన మండలి నుంచి ఎన్నికైన భవన వెంకటరావు లాంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా టంగుటూరు అంజీ లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి తర్వాత ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేసిన ఘన చరిత్ర కూడా కాంగ్రెస్ కు ఉంది. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజాప్రభుత్వం తరఫున ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైన తర్వాత వాళ్ళ నాన్న 7 కొండలు ఎందుకు అన్నదే ఆయన మైండ్ లో ఉండిపోయింది. ఆయన టైంలో అన్యమత ప్రచారం విపరీతంగా జరిగింది. గూడూరు, నెల్లూరు జిల్లాకు చెందిన, అంటే పాత నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు నుంచి, నెల్లూరు డిపో నుంచి, తిరుపతి డిపో నుంచి ఆర్టీసీ టికెట్ల బ్యాక్ సైడ్ ఈ అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి ఈ నినాదాలు రాయడం జరిగింది. అదే విధంగా బైబిల్ కొట్టుకొని ఆ కొండ మీద చాలా మంది దొరికిపోవడం జరిగింది విజిలెన్స్ వాళ్ళకి. అదే విధంగా అన్యమత ప్రచారం చేశారు. అన్యమతస్తుల్ని వేలాది మందిని నియమించారు. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడు అంటాడు కొన్నాళ్ళు, మళ్ళా కొన్నాళ్ళు ఆయన క్రైస్తవుడు అంటాడు. మరి పదవులు ఇస్తే ఇవన్నీ బలాదూర్ అన్నమాట. ఈ నాస్తికులకైనా లేకపోతే ఇతరత్ర మాట్లాడే వాళ్ళకి పదవి ఇస్తే ఇవన్నీ మర్చిపోతారు. అప్పుడు మళ్ళా హిందూ మతాన్ని గురించి మాట్లాడతారు, నటిస్తారు. అయితే వాళ్ళ కుట్ర కోణం ఉంది. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అన్యమతంగా మార్చాలా, మా లక్షలాది సంవత్సరాల హైందవ ధర్మాన్ని మంట గడపాలనే ఉద్దేశంతో మధ్యయుగాల నాడు రాజులు ఏ విధంగా అయితే హిందూ మతం నుంచి బలవంతంగా మత మార్పిడులు చేశారో, అదే విధంగా బ్రిటిష్ పీరియడ్ లో పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, ఫ్రాన్స్ వాళ్ళు, ఈ 4 కంపెనీలు ఏ విధంగా అన్యమత ప్రచారం చేశారో, అదే విధంగా బలవంతంగా మత మార్పిడులు చేశారో, ఇప్పుడు వాళ్ళ ఏజెంట్లు, ఆ ఏజెంట్లుగా ఉండి వీళ్ళంతా విదేశాల నుంచి నిధులు విరాళాలు పొందుతూ ఈ హైందవ ధర్మాన్ని మంట గలపడానికి కంకణం కట్టుకొని
మీరేమో హైందవ ధర్మాన్ని మంట కలపడానికి కంకణం కట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులని మీరు చెప్తున్నారు. కానీ అసలు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే టీడీపీ వాళ్ళకంటే కూడా, ప్రజల కంటే కూడా, భక్తుల కంటే కూడా అమితమైనటువంటి విశ్వాసం, అమితమైనటువంటి గౌరవం, అమితమైనటువంటి భక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకోసమే 7 కొండలు టీటీడీకే అని ఒక జీవోని కూడా తీసుకొచ్చారు అప్పట్లో వైఎస్ఆర్ గారు. కానీ ఆ జీవోని రద్దు చేయాలని చూసింది మాత్రం చంద్రబాబు నాయుడు అని ఆరోపిస్తూ ఉన్నారు. ఏమా 7 కొండలు ఎందుకు అన్నప్పుడు ప్రపంచం అంతా పెద్ద ఎత్తున ధార్మిక సంఘాలు కానీ, పీఠాధిపతులు కానీ, పోతే సన్యాసులు, సాధు పరిషత్తు వాళ్ళు కానీ, అదే విధంగా భక్తులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మీరు పాత క్లిప్పింగ్స్ లోకి పోతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 నుంచి ఆయన 2009 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన హయాంలో జరిగిన ఆందోళనల్ని మీరు పాత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలోకి వెళ్తే తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చిన ప్రతిఘటన ఆందోళన నేపథ్యంలో ఇమీడియట్ గా అలర్ట్ అయ్యి మైలేజ్ కోల్పోతాం, వచ్చే ఎన్నికల్లో దెబ్బతింటాం అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఇదంతా ఎలక్షన్ లో అధికార పదవుల కోసం, మళ్ళా భవిష్యత్తులో అధికారంలో రావడం కోసం జీవోలు ఇచ్చారు. అంతేగాని చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధి కాదు. అక్కడ త్రికరణ శుద్ధితో ఇచ్చిన జీవోలు కాదు. పోతే అదే విధంగా వాళ్ళ తనయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొదటి నుంచి పోతే ఆయనకుంటే ఉండొచ్చు, ఆయన విశ్వాసాలను మేము ఏం కాదనలే, వారి విశ్వాసాల జోలికి మేము పోము. కానీ లక్షలాది సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ హైందవ ధర్మాన్ని మంట కలపడానికి 7 కొండలు ఎందుకన్నా మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు అనలా, ఫ్రాన్స్ వాళ్ళు అనలా, ఆల్ ఇండియా డచ్ వాళ్ళు అనలా, పోర్చుగీస్ వాళ్ళు అనలా, ఒక్క రాజశేఖర రెడ్డి గారే అన్నారు. అదే వారసత్వాన్ని వాళ్ళ తనయుడు. పోతే ఆయన డిక్లరేషన్ ఇవ్వడు, పోతే సతీ సమేతంగా బ్రహ్మోత్సవాలకు రాడు, ఆనవాయితీ. పోతే ప్రసాదం స్వీకరించడు. కోట్లాది మంది మనం ఢిల్లీకి పోండి, అమెరికాకు పోండి, ఏమయ్యా వచ్చేటప్పుడు కాస్త తిరుపతి ప్రసాదం తీసుకురాలేదని అడుగుతారు. అంటే ఆ తిరుపతి ప్రసాదం మీద ఉన్నటువంటి నమ్మకం. కళ్ళకు అద్దుకుంటారు, చెప్పులు తీసేసి కళ్ళకు అద్దుకొని పవిత్రంగా మళ్ళా దేవుణ్ణి విజయభాస్కర్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. మిగతా గెస్ట్లతో కూడా మాట్లాడదాం. శ్రీధర్ స్వామీజీ గారితో సందర్భంలో మరి ఈ విధంగా వాళ్ళు మా మీద అంటే వాళ్ళది డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ మీద పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు సిట్టు దర్యాప్తులో కీలకంగా దర్యాప్తులో తేలిన విషయం కల్తీ జరిగింది. ఓకే అండి విజయభాస్కర్ గారు మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ మీకు టైం ఇస్తాను విజయభాస్కర్ గారు, దయచేసి ఆగాలి. దానికి సమాధానం చెప్తారు నారాయణ రెడ్డి గారు. కాసేపు ఆగి దానికి సమాధానం చెప్తారు. శ్రీధర్ స్వామీజీ గారితో మాట్లాడదాం. స్వామీజీ, ఇప్పుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటూ ఉన్నారు. కోర్టులు కూడా చెప్తున్నాయి దేవుణ్ణి, మతాన్ని, ప్రసాదాన్ని వీటిని రాజకీయం చేయొద్దు అని కోర్టులు చెప్తున్నట్టు కూడాను 2024 నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి ఈ వివాదం ఈ రోజు వరకు కూడా ఇంకా ఎండ్ కార్డు పడలేదు. ఇక్కడ సిబిఐలు, సిట్లు రిపోర్ట్లు ఇస్తున్నాయి. అయినప్పటికీ కూడాను ఇవాళ చూసినటువంటి శాసన మండలిలో జరిగినటువంటి ఆ రచ్చ, తర్వాత షూస్ వేసుకొని ఆ చిత్రపటాలు పట్టుకున్నారని, సో వీళ్ళందరూ కలిసి అసలు హిందూ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారంటారు? ఎలా చూస్తున్నారు ఈ సంఘటనని? అవునమ్మా, చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి మాటలు వింటుంటాను. ఎందుకంటే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. 30 కోటి దేవతలలో కలియుగంలో ప్రత్యక్షంగా భక్తులను రక్షించేటువంటి ఏకైక దైవం శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవలసిందే. ఎవరైనా సరే భగవంతుడి దగ్గరికి ఎందుకు పెడతారమ్మా? వాళ్ళు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవడం కోసం, క్షమించమని వేడుకోవడం కోసం, మనం నూతనమైనటువంటి రీతిలో వారి జీవనాన్ని కొనసాగించడం కోసం తిరుమల వెళ్ళి కర్మక్షయాన్ని చేసేటువంటి నెత్తి మీద ఉన్నటువంటి వెంట్రుకలని కూడా స్వామివారికి సమర్పించి అనంతరం పునః నేను ఎప్పుడూ కూడా తప్పులు చేయకుండా ఉండేటట్టుగా ఆశీర్వదించు స్వామి అని చెప్పేసి వేడుకొని భక్తులు మరి అందరూ కూడా తిరిగి వచ్చిన తర్వాత ఒక చక్కటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఆరంభించుకునేటువంటిది, వృద్ధిపరచుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాంటిది పాపాలు పోగొట్టుకోవడానికి
వెళ్ళేటువంటి ఆ స్థానంలో ఇక పాపాలు జరగడం అంటే ఇంక అంతకంటే పాపాలు చేయడం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఏమీ లేదు తల్లి. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కటి కూడా సహస్రాక్షుడుగా సర్వసాక్షిగా అన్ని చూస్తూనే ఉంటాడు. హ్మ్. ఎందుకంటే ఎవరికైనా వారు ఏమనుకుంటారంటే ఏదో లోపల ఎవరికి తెలియకుండా రహస్యంగా ఏదో చేసేస్తే అది ఎవరికి తెలియలేదని భావించడానికి అవకాశం లేదు. భగవంతుడు సర్వే సర్వత్రా ఉన్నాడు. హ్మ్. ఎక్కడ ఎవరు ఏ విధంగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దేని నిమిత్తంగా చేస్తున్నారు, దేని ఉద్దేశం చేస్తున్నారు అనేటువంటిది స్వామి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూనే ఉంటాడు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. హ్మ్. ఇందులో ఏమాత్రము సంశయం లేదు. ఒకటి ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏమిటంటే ఏ వర్గం వారైనప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళేది దేనికోసం అంటే చేసిన తప్పులు క్షమించమని. ఎస్. ఆధ్యాత్మికతలోకి ఎప్పుడూ కూడా వేరే ఏది కూడా ప్రవేశించకూడదు. వ్యాపార దృక్పథంతోనూ ఆధ్యాత్మికాన్ని చూడడానికి వెళ్ళలేదు, రాజకీయ దృక్పథంతోనూ ఈ యొక్క ఆధ్యాత్మికాన్ని చూడడానికి కేవలం నిర్మల నిశ్చల అచంచల భక్తి విశ్వాసాలతో హ్మ్. భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి స్థితిలోనే ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఆ స్వామి దగ్గర ఉండాలి, ఆ స్వామికి సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వర్తించాలి. ఇప్పుడు చూడండి, ఎందుకంటే పాపాలు పోగొట్టుకునేటువంటి ఆ సన్నిధానంలో నుండి పాపాలు చేయడం అంటే అంతకంటే మహాపాపం ఇంకొకటి ఉందంటారా? హ్మ్. అసలు లేనే లేదు. దానికి అసలు ప్రాయశ్చిత్తమే లేదు. కలియుగంలో చేసినటువంటి పాపాలు కల్మషాలన్నీ కడుక్కోవడానికి తిరుమల పెడుతుంటే ఆ తిరుమలలోని ఇటువంటి తప్పిదాలు చేస్తుంటే ఇక వాళ్ళకి ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏముంటుంది? ఇప్పుడు చూడండి, తిరుమల శ్రీవారి మహాప్రసాదం చాలా ప్రధానమైంది కదా. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదైనా ఒక శనివార వ్రతం చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? ఇల్లంతా కూడా చక్కగా కడుక్కొని మళ్ళీ పసుపు నీళ్ళు చల్లుకొని మామిడి తోరణాలు కట్టుకొని మడిబట్టలు కట్టుకొని మళ్ళీ పాత్రలన్నీ కూడా ముందు రోజే కడిగి ఇంట్లో పెట్టుకొని ఆ రోజు ఏ విధమైనటువంటి రీతిలోనూ కూడా వేరే ఇతరత్ర ఏది కూడా అశుభ్రమైనటువంటి ఏవి కూడా అంటకుండా ఉండేలాగా ప్రత్యేకంగా వండి ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా స్వామివారికి నివేదించి ఉపవాసం ఉండి మరి దీపారాధన చేసుకుని ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా కళ్ళకద్దును మనం తింటామే. అట్లాంటిది స్వామివారి యొక్క సన్నిధానమైనటువంటి వెంకటాద్రి పైన మరి ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత వినమ్రతతో భగవంతుడు మనకి సేవ చేశాడు, భాగ్యాన్ని మనకు ప్రసాదించాడు. ఆ స్వామికి సేవ చేసే భాగ్యం మనకు దక్కింది అనేటువంటి ఒక సంపూర్ణ భక్తి విశ్వాసాలతో భగవత్ సేవ చేయాలి తప్పించి ఏదో భగవంతుడు అనేవాడు అక్కడ శిలామూర్తిగా ఉన్నాడు మనల్ని ఏం చేస్తాడే అనుకుంటే మాత్రము గతంలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి స్వామివారివి. అదేదో తప్పు చేసినటువంటి వాళ్ళకి తప్పు చేసినట్టుగా శిక్ష విధించడం అనేది తప్పదు. మంచి పనులు చేసేవాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తాడు, అదేవిధంగా తప్పుడు పనులు చేసేవాడికి దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అంచేత మేము అది చేయలేదు, మేము ఇది చేయలేదు, మేము గొప్పవాళ్ళం, మేము అది వాళ్ళ ఇది వాళ్ళం అని చెప్పేసి బయటికి భగవంతుడి ముందు అందరూ సమానమే కదా, ప్రభుత్వము ప్రతిపక్షము ఇవన్నీ దేవుడు చూడరు. ఎవరైనా సమానమే తల్లి. ఒకటేడు భగవంతుడి దగ్గర తప్పు చేసినటువంటి వాడు శిక్షారు కూడా ఎవరైనా కావచ్చు. అటు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, లేకపోతే స్వాములు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఇతులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం శ్రీవారి సన్నిధానంలో తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్షార్హులే. అందుకే సరే తిరుమల వెళ్ళేటప్పుడే అలిపిరి నుండే గోవిందా 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 అని గోవిందనామస్మరణ చేసుకుంటూ మరి ఏమన్నా పొరపాటున ఏమన్నా అపరిశుభ్రమైన ఏమన్నా ఉంటే కిందనే వదిలిపెట్టేసి ఎంతో పవిత్రంగా అక్కడంతా కూడా స్వామివారి సన్నిధానానికి వెళతారు భక్తులు. స్వామీజీ గారు, అయితే ఇప్పుడు మనకి ప్రసాదంకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత విశిష్టమైందో మనందరికీ తెలుసు. సో అలాంటి ప్రసాదం పవిత్రత కాపాడటం కోసము అటు ప్రభుత్వాలు కావచ్చు, టీటీడీ కావచ్చు, తీసుకురావాల్సినటువంటి సంస్కరణలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తల్లి, ఇప్పుడు ఇందులో ఏమిటంటేనమ్మా, ఆవు నెయ్యి ప్రధానం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అదేవిధంగా గోమూత్రము, గోమయం, ఆవు నుండి స్వదేశీ గోవు నుండి లభించేటువంటి
ఈ పంచామృతాలు కావచ్చు, పంచగవ్యాలు కావచ్చు చాలా ప్రధానమైనటువంటి. మ్మ్. అక్కడ నుండి పవిత్రంగా వస్తున్నాయా రావట్లేదా అది చూసుకోవాలి. అదేవిధంగా ఈ పదార్థాలన్నీ కూడా మనకు వచ్చేటువంటి ఆ దినుసులన్నీ కూడా అవి పవిత్రంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలాగే అక్కడ సేవా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నీ కూడా సమయానుకూలంగా జరుగుతున్నాయా లేదా, అదేవిధంగా భగవంతుడికి ఇష్టంగా జరుగుతున్నాయా లేదా, భగవంతుడికి సంబంధించిన ప్రీతికరంగా జరుగుతున్నాయా లేదా, శాస్త్రీయంగా జరుగుతున్నాయా లేదా, మంత్రలోపం కానీ, క్రియాలోపం కానీ, ద్రవ్యలోపం కానీ, భక్తి లోపం కానీ ఏవీ లేకుండా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే పాలక మండలి పైన చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. అదేవిధంగా పాలక మండలి పైన ఆజమాయిషీ చేసే ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏ చిన్న పనివాడు తప్పు చేసినప్పుడు కూడా ఆ యొక్క ప్రభావం అనేది పెద్దవాళ్ళ మీద పడిపోతుంది. చూడండి, ఒక పెద్ద ఇండస్ట్రీ నడుపుతున్నాడు ఒక వ్యక్తి. ఆ ఇండస్ట్రీ నడిపేటప్పుడు ఆ ఇండస్ట్రీలో ఉండే వర్కర్స్ తప్పు చేస్తే ఆ తప్పు వల్ల ఏర్పడిన నష్టాన్ని ఎవరు అనుభవిస్తారు? యజమాని అనుభవిస్తాడు. రోజు జీతాలు పట్టుకుపోయాడు అనుభవించాడు కదా. అదేవిధంగా అక్కడ తిరుమలలో జరిగేటువంటి ఏ తప్పిదమైనా సరే బాధ్యత వహించాల్సింది పాలక మండలి ఉంటుంది. పాలక మండలి యొక్క పర్యవేక్షణ చేసేటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే ఏ దేవాలయం, తిరుమల శ్రీవారినే కాదు, ఆ అఖండ భారతావనిలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలోనూ కూడా చేసిన సేవా కార్యక్రమాలలో ఏ లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పాలక మండలి పైన, ఆ పాలక మండలి పైన ఆజమాయిషీ చేసే ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే ఇంకొక విషయం ఏంటంటే, ఈ రకంగా దైవాన్ని రాజకీయ ఆయుధంగా, రాజకీయ అస్త్రంగా వాడుకుంటూ ఉంటే భక్తుల విశ్వాసాలు, భక్తుల మనోభావాలు కూడా సన్నగిల్లేటువంటి అవకాశం లేదంటారా? అమ్మ, ఇక్కడ ఏమిటంటేనా భక్తులు అనేటువంటి వాళ్ళు భక్తిగా వాళ్ళు సేవ చేసుకుని వెళ్ళిపోతుంటారు. అంతే, ఇవన్నీ ఏమి చూడరమ్మా. ఎందుకంటే ఎవరి విజ్ఞత వాళ్ళకి వదిలేసేయాలి. ఇప్పుడు ఎందుకంటే పుణ్యం చేసుకున్న వాళ్ళకి పుణ్యం తెచ్చుకుంటారు, పాపం చేసిన వాళ్ళు పాపాన్ని మూటగట్టుకు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి విధానం అంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు అంటే అటు ఇటుగా ఉంటారు. బాగా భక్తిగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఏది పట్టించుకోవాలి, స్వామివారి చక్కగా దివ్య దర్శనం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళంతా చక్కగా హాయిగా ఆనందానుభూతిని అనుభవిస్తూ పూజో జపము స్తోత్రము ధ్యానము చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా అక్కడ కొత్తగా వెళ్ళేటువంటి వాళ్ళకి పడేటువంటి ఆ పునాది అంటే ఆ చూడు ఫస్ట్ అంటే మన అభిప్రాయం ఏదైతే ఉంటుందో, మొదట చూసినటువంటి అభిప్రాయం ఏదైతే ఉంటుందో చివరి వరకు ఉన్నట్టుగా అక్కడ జరిగేటువంటి అన్యాయాలు అవకతవకలు ఏమైనా చూసినట్లయితే కొత్త వాళ్ళకి ఈ సరిగా స్వామివారి గురించి తెలియనటువంటి వాళ్ళకి కొంత ఒక ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా జరిగేదానికి అవకాశం, నష్టం అనేది లేకపోలేదు, ఉంటుంది. కానీ భక్తులకి మాత్రము ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగదు. కానీ ఒకటి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడికి సంబంధించిన విషయంలో ఏదైనా తప్పు చేస్తే, ఉదాహరణకు ఒక ప్రసాదాన్ని చేసేటువంటి సందర్భంలో అందులో మరి కెమికల్సే వాడారా, లేకపోతే ఇంకొక వేరే జంతువుకు సంబంధించినటువంటి క్రొవ్వులనే వాడారా, అవన్నీ కూడా పక్కన పెడితే అది నివేదన భగవంతుడికి ఆ రకమైనటువంటి కల్తీ జరిగినటువంటి ఆ నీటితో వండిన పదార్థాలు భగవంతుడికి సమర్పించిన పాపం ఒకటి, అటువంటి ప్రసాదాన్ని భక్తులకు పంచినటువంటి మహాపాపం ఒకటి, రెండు పాపాలు వెంబడిస్తాయి. అంచేత తమాషా కదా, ఎందుకంటే భగవంతుడికి అన్యాయం చేసినా భగవంతుడికి క్షమిస్తాడేమో కానీ భక్తుడికి అన్యాయం జరిగినా, భక్తుడికి ఏదైనా ఇబ్బంది జరిగినా భగవంతుడు మాత్రం క్షమించడు. భక్తులు చూరికి వస్తే మాత్రం భగవంతుడు ఊరుకోడు. అందుచేత ప్రధానంగా భక్తుడి పట్ల తప్పు జరుగుతోంది, భగవంతుడి పట్ల తప్పు జరుగుతోంది, తద్వారా భక్తులు కూడా తప్పు జరుగుతుంది. అంచేత ఇన్ని మహాపాపాలు చుట్టుకుంటే ఎవరి హయాంలో ఎన్ని రకాలైనటువంటి అవకతవకలు జరుగుతాయో, ఎన్ని రకాలైన ఇబ్బందులు జరుగుతుంటాయో, ఆ యొక్క ఆ దోషం ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది తప్పించి ఇంకొకరు ఎవరో బాధ్యత వహించడం అనేటువంటిది ఉండదు. ఇందులో ఏ ప్రభుత్వం వారైనా సరే భగవంతుడి విషయంలో మాత్రం బహు జాగ్రత్త వహించినట్లయితే మంచి అభివృద్ధి ఉంటుంది. ఎంత సుపరిపాలన అందించినప్పటికీ కూడా భగవంతుడి విషయంలో చిన్న తప్పిదం జరిగినా సరే అది అనుభవించాల్సిన పరిస్థితే ఉంటుందనడంలో ఏమాత్రం సంశయం లేదు. అనేకమైనటువంటి ప్రత్యక్ష నిదర్శనాలు తిరుమల శ్రీవారి విషయంలో మనం చూసి ఉన్నాం. ఓకే స్వామిజీ గారు, మళ్ళీ మాట్లాడదాము.
ఇటుక సీనియర్ విశ్లేషకులు నాగరాజ్ గారితో మాట్లాడదాం. నాగరాజ్ గారు, ఈ రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం అనేది చాలా కామన్. అయితే ఇక్కడ భగవంతుణ్ణి అలాగే అక్కడ స్వామివారి ప్రసాదానికి సంబంధించినటువంటి ఈ వివాదము రోజు రోజుకి పెరిగిపోతుంది. అంటే సిబిఐలు సిట్లు రిపోర్ట్లు ఇచ్చినప్పటికి కూడాను దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడటం లేదు. అంటే ఈ పూర్తిగా ఇది మొత్తం ఒక సెంటిమెంట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాయి ఏపీలో, అటు ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు. సో ఇదంతా ఎలా అర్థం చేసుకోవాలంటారు? దీనికి ఒక ఎండ్ కార్డ్ అనేది ఎప్పుడు, అలాగే భక్తులు కావచ్చు అటు నాయకులు కావచ్చు టీటీడీ కావచ్చు ఈ వివాదానికి సంబంధించి ఏం చేయాలి అని అంటారు? నమస్తే అమ్మా రోజా గారు, అట్లాగే స్వామీజీ గారు, మిగతా తెలుగుదేశం వైసీపీ మిత్రులంతా కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు మామూలుగా ఈ మత విశ్వాసం వేరు, రాజకీయం వేరు. విశ్వాసము సంబంధించింది ప్రైవేట్ అఫైర్ పూర్తిగా. అది తిరుమల కొండకు సంబంధించింది కావచ్చు, ఏ మతం సంబంధించింది అయినా కానీ ఆ విశ్వాసం ప్రైవేట్. దానికి ఒక డివైడింగ్ లైన్ అనేది ఉండాలి. దురదృష్టవశాత్తు ఆ డివైడింగ్ లైన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చెరిపేశారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు దీనికి ఎండ్ కార్డు పడడం అంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు ఎప్పుడు విశ్వాసాలని వాడుకుంటారు అంటే, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని చూసి చెప్పి ప్రజల్ని మెప్పించి ఓటుని పొందలేనటువంటి ఒక వైఫల్యం వల్ల వైఫల్యం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే విశ్వాసాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి పని జరుగుతుంది. ఎక్కడైనా అదే, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడైనా జరిగేది అదే. ఇప్పుడు 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అనూహ్యమైనటువంటి విజయం సాధించి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆ పార్టీకి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ఉన్నటువంటి కూటమి ఏదైతే బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ జనసేన ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటంటే, గత ప్రభుత్వం ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నా మేము మెరుగైన పాలన ఇవ్వగలము అనే అవకాశం, నిరూపించుకునే అవకాశం, ఒక సదవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఆ తీరుగా పనిచేస్తే బాగుండేది. కానీ దురదృష్టం ఏంటంటే అలా జరగలేదు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా కనిపిస్తూ ఉంది. అది లడ్డూ వివాదమే ప్రధానమైనటువంటి మన ముందు కనిపిస్తున్నటువంటి దాన్ని ఏమంటారు ఎగ్జాంపుల్. ఏమిటా ఎగ్జాంపుల్ అంటే, లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ వెంట ఆన్ రికార్డు, మీరు చూడండి, జంతు కొవ్వు కలిపారు. ఎప్పుడు చెప్పారు ఆయన? ఎటువంటి దర్యాప్తు సంస్థని నియమించకుండానే, దర్యాప్తు సంస్థ అవుట్కమ్ రాకుండానే ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి ఆ రకమైన ప్రకటన చేసేశారు. ప్రకటన చేసిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఏర్పాటయ్యే సిట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని ప్రభావితం చేస్తుందా లేదా, వాళ్ళు ఎటువంటి రిపోర్ట్ ఇస్తారు, ఇదంతా మొదలు పెడితే ఇది కింద సుప్రీంకోర్టు వరకు పోయిన తర్వాత జరిగింది ఏంటంటే, జంతుకు అయితే దాన్ని మిక్స్ చేయలేదు కానీ, కలవలేదు కానీ కల్తీ ఏదో జరిగింది అన్నారు. చాలా మార్క్ డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి? జంతు కొవ్వు కలవడానికి కల్తీ జరిగిందా లేదా అనడానికి. ఆ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు భక్తుల విశ్వాసాన్ని, అలాగే లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు చాలా పవిత్రంగా, చాలా ఇష్టంగా దాన్ని ఆస్వాదించేటటువంటి లడ్డులో జంతు కొవ్వు కలిసిందని ఒక సందర్భంలో వాళ్ళు ఏం చెప్తున్నారు నాగరాజ్ గారు? కల్తీ అంటే కల్తీనే, అది జంతు కొవ్వా లేకపోతే కెమికల్స్ కలిపిందా, మొత్తానికైతే జరిగింది కల్తీనే కదా అని వాళ్ళు చెప్తున్నటువంటిది. కల్తీ వేరమ్మా, జంతు కొవ్వు వేరు. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారి రికార్డు ఆ వీడియో మళ్ళా మీరు చూడండి. దట్ ఈస్ డిఫరెంట్ అండి. జంతు కొవ్వ కల్తీనా? జంతు కొవ్వు వేరు, కల్తీ వేరు. కల్తీని ఒప్పుకుంటారా మీరు? కల్తీని ఒప్పుకుంటారా? ఒప్పుకోవడం కాదండి, మన మాటల్లో తేడా ఉందా లేదా అంటున్నా నేను. మాటల్లో తేడా ఎవరు చెప్పారు మీకు? సరే ఏమండి, ఒక్క నిమిషం అండి. విజయభాస్కర్ గారు మాట్లాడివ్వండి. విజయభాస్కర్ గారు నాగరాజ్ గారు మాట్లాడివ్వండి, అయిపోయిన తర్వాత మీరు మాట్లాడాలి. నేను చెప్పేది మీరు వినాలి. రాజకీయం అంటే తెలుగుదేశంకిను వైసీపీ సంబంధించిందే కాదు, విస్తృతమైన ప్రజాబాహ్యానికి అందరికి సంబంధించిన పబ్లిక్ డొమైన్ పాలిటిక్స్ అంటే. మీ ఇద్దరు కొట్లాట్లే కాదు కదా. సో ఇవాళ ఏదైతే ఉందో లడ్డు వివాదం అనేది, దీన్ని రాజకీయంగా వాడుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలు అసహించుకుని మీరు ఒక్క నిమిషం అండి. విజయభాస్కర్ గారు మీరు మాట్లాడినప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నారు, దయచేసి వినండి. మీరు చెప్పింది మేము విన్నాం కదా, మేము అడ్డం తగిలామా? ఎదుటి మనిషి గౌరవం ఇవ్వండి స్వామి. మేమేం వైసీపీ వాళ్ళం కాదు. మా ఒపీనియన్ వినండి. వినడానికి కూడా ఓపిక లేకపోతే మీకు చెప్పండి. సో అమ్మ, లడ్డూకు సంబంధించింది అది. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే,
ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే రాజకీయాలంటే గనక కక్షలు కార్పణ్యాలు, దాడులు ప్రతిదాడులు. ఇప్పుడు గత ప్రభుత్వము ఓకే, వాళ్ళు ఏమన్నారు, పులివెందుల రాజకీయం చేస్తున్నారు, వైలెన్స్ హింస చేస్తున్నారు, బాబాయిని హత్య చేశారు, మేము వస్తే మెరుగైన పాలన ఇస్తామని అన్నారు. మనందరం ఆశించాం. జరిగింది ఏంటమ్మా ఇప్పుడు? మళ్ళా ఇళ్ల మీద దాడులు, ఇళ్లకు నిప్పు అంటించడము. ఇప్పుడు ఇళ్ళు అంటే అమ్మా రాజకీయం వేరు, ఇళ్లలో ఉండే వృద్ధులు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఈ రోజు వైసీపీ నాయకులు ఇళ్ల మీద దాడి జరిగింది, రేపు తెలుగుదేశం వాళ్ళ నాయకుల ఇళ్ల మీద కూడా దాడి జరగడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. రాజకీయం అనేది మీరు బయట తెలుసుకోండి. ఇళ్ల మీద దాడులు చేస్తే ఎట్లమ్మా? ఇది రాజకీయం కాదు కదా. సో మీరు మెరుగైన పాలన ఇస్తారని మీరు ఆశించారు. మెరుగైన పాలన అంటే దాడులు ప్రతిదాడులు, వీళ్ళకి నిప్పు పెట్టడం కాదు కదా. సో అది ప్రజలంతా కూడా చాలా ఒక రకమైనటువంటి ఏహ్యం కలిగించుకునేటటువంటి పరిస్థితి కలుగుతుంది. తర్వాత మెయిన్ గా పబ్లిక్ ఇష్యూస్, మీకు డిఫరెన్స్ ఏంటి? మీకును వైసీపీ పాలనకి మీ విధానాల్లో తేడా ఉందా, సిద్ధాంతాల్లో తేడా ఉందా? ఉందని మీరు ప్రూవ్ చేయండి. మాకైతే జనంలో పబ్లిక్ ఒపీనియన్ అయితే ఎటువంటి తేడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ మీటర్స్ ఉంది. స్మార్ట్ మీటర్స్ ఎవరు తీసుకొచ్చారండి? అదాన్ని తీసుకొచ్చాడు. ఎవరి కాలంలో తీసుకొచ్చాడు? జగన్ పాలనలో తీసుకొచ్చాడు. ట్రూ అప్ చార్జెస్ ఎవరు వేశారండి? జగన్ వేశాడు. మీరేమన్నారు? బాదుడు ట్రూ అప్ చార్జెస్ మీరు రద్దు చేస్తామన్నారు, స్మార్ట్ మీటర్స్ రద్దు చేస్తామన్నారు. చివరికి జరిగింది ఏంటంటే ఆయన ఏం చేశాడు? అదే మీరు చేస్తున్నారు. అదాని జగన్కి ఎంత బంధువు, మీకు అంతే ఆత్మబంధువు. ఆయనకు మీకు తేడా ఏంటి? ఏ రకంగా విధానంలో తేడా ఉంది? ఆయన దాడులు చేశాడు, మీరు ప్రతిదాడులు చేస్తున్నారు. సో ప్రజలకి మెరుగైన పాలన కోరుకుంటున్నప్పుడు దయచేసి ఆ మెరుగైన పాలన ఇచ్చే అవకాశం ప్రజలు మీకు ఇచ్చినప్పుడు దాన్ని నిరూపించుకుంటే కనుక 2029లో కూడా ఈ జగన్ ఫోబియా నుంచి మీరు బయటపడి మళ్ళీ అధికారులకు వచ్చే అవకాశం ఉంటుందని నేను ఇప్పుడు సభలో చర్చించడానికి కూడా ప్రతిపక్షానికి టైం ఇవ్వడం లేదు. ఏదైతే హెరిటేజ్ కు ఇందాపూర్ డైరీకి లింకులు ఉన్నాయి, దీనిపైన చర్చించాలి అని ప్రతిపక్షం పట్టుబడుతూ ఉంటే కూడా దీని నుంచి పక్కకి తప్పించడం కోసమే ఈ రకమైనటువంటి చిత్రపటాలు, ఫోటోలు, షూస్ వేసుకొని పట్టుకున్నారు, చెప్పులు వేసుకొని పట్టుకున్నారు అనేది ఒక డైవర్షన్ కోసం చేస్తున్నటువంటి డ్రామా అని వైసీపీ అంటోంది సార్. ఉండొచ్చు దానికి. ఇప్పుడు ఎన్ని సభలో ఇట్లాంటి సభా పర్వాల్లో డైవర్షన్ చేసే కుట్రలు కానీ లేదంటే ప్లాన్లు కానీ అధికార పార్టీ చేసినప్పుడు ప్రతిపక్షం వాళ్ళ ట్రాప్ లో పడకుండా పబ్లిక్ ఇష్యూస్ ని హైలైట్ చేయాలి. సభలో ప్రజా సమస్యలు చర్చించుకోవడానికి ప్రతిపక్షం బాధ్యత ఉందమ్మా. ఇప్పుడు అదే నేను చెప్పబోయేది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గిల్లి కజ్జాల వల్ల, వైసీపీ జగన్ అలాగే చంద్రబాబు కూటమి గిల్లి కజ్జాల వల్ల ప్రజా సమస్యలు అనేవి చర్చకు రాకుండా పోతున్నాయి. సభలో కావచ్చు, సభ బయట కావచ్చు. ఇవాళ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు మనం ఏమనుకున్నామమ్మా, చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్ కన్నా కూడా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. జగన్ వెల్ఫేర్ మెజర్స్ పేరుతో ఆర్థిక వ్యవస్థ నాశనం చేసేసాడు. పెన్షన్లని, ఇంకోటని, బటన్ రెడ్ అని వాళ్ళు విమర్శించారు. జనంలో కూడా అదే ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ వల్లే కూటమి వస్తే చంద్రబాబు నాయుడు ఆయన ఏమన్నాడు? మీరు సంపదను సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తామని అన్నాడు. మనం కూడా నమ్మాము. సంక్షేమం చివరికి జరిగింది ఏంటమ్మా? ఇప్పుడు రెవెన్యూ లోటే 2 నెలల కాగ్ రిపోర్ట్ మేము చెప్పింది కాదు, 2 నెలలకు కాగ్ ఏమి 17,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు వచ్చిందని చెప్పారు. 6 నెలల్లో పబ్లిక్ డెట్ ఎంత అయితే ఉందో 66,000 కోట్ల రూపాయలు జరిగింది. 6 నెలల్లో 66,000 అయితే 5 ఏళ్లలో ఎంత అవుతుందమ్మా? 6 లక్షల కోట్లు అవుతుంది. సో మీరు చెప్పిన సంపదను క్రియేట్ చేసే పరిస్థితి ఇలా ఉంటే ఎందుకు ఇన్ని అప్పులు పెరుగుతాయి? రెవెన్యూ లోటు ఎందుకు పెరుగుతుంది? ద్రవ్య లోటు ఎందుకు పెరుగుతుంది? ఇది కదా చర్చ జరగాలి. ప్రతిపక్షం కూడా ఇది కదా చర్చించాలి. మీ సభకు రాము, మమ్మల్ని వస్తే మాట్లాడినెవరు, మీ అసెంబ్లీ కానే కాదు అని జగన్మోహన్ రెడ్డి సభను బహిష్కరించడం అది నిజంగా ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైన విఘాతం కలిగించేటటువంటి చర్య. అధికార పక్షం కూడా ప్రతిపక్షంలో చర్చించే అవకాశం ఇవ్వాలి. ప్రజలు చూస్తున్నారు మీరు ఏం చేస్తున్నారని. సో ఇది మా తర్వాత విషయం, లాస్ట్ విషయం ఏంటంటే ట్రోల్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆయన చూడండి, ఆయన టీడీపీ నాయకుడు అనుకుంటా, ఎట్లా థర్డ్ పార్టీ ఒపీనియన్ కి అవకాశం ఇవ్వకుండా బుల్డోజింగ్ చేయడం. ట్రోల్ ఆర్మీస్ ఏం చేస్తున్నా, ఎవరో ప్రొఫెసర్ ఆయన మీకు కూడా అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన ఒపీనియన్ చెప్పాడు. చెప్తే అరే నువ్వు జంతుకు కలిసిందని చెప్పరా నువ్వు, నా కొడుక చెప్పరా నువ్వు అని అన్నారంట. ఇది ఎక్కడికి పోతున్నాం మనం అంటే మీరు చెప్పిందే అతరులు వినాల్సిందేనా? జగన్ పార్టీ కానీ లేదంటే చంద్రబాబు పార్టీ కానీ మూడో ఒపీనియన్ కి అవకాశం ఇవ్వరా? మూడో ఒపీనియన్ గౌరవం ఇవ్వరా? లేకపోతే ట్రోల్ ఆర్మీస్ పైన దాడి చేస్తాయా? ప్రజాస్వామ్యంలో ఫ్రీ స్పీచ్ అనేది నిజంగా తెలుగుదేశం జగన్ ఈ రాజకీయ రచ్చలో ఫ్రీ స్పీచ్ అనేది దారుణంగా దెబ్బతింటుంది. ప్రజా సమస్యలు మరుగున పడుతున్నాయి. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. రైట్.
ఓకే, విజయభాస్కర్ గారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వము ఏకసభ్య కమిషన్ వేసింది కదా దినేష్ కుమార్ గారి దీంట్లో. అంటే ఆల్రెడీ సిట్ రిపోర్ట్ ఇచ్చింది, దీని తర్వాత కూడా మళ్ళీ ఇంకా కమిషన్ వేయాల్సినటువంటి అవసరం ఏముంది అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఇచ్చింది అది డిపార్ట్మెంటల్ గా సుప్రీంకోర్టు డైరెక్షన్ లో సిట్ నియామకం జరిగింది, దర్యాప్తు చేసింది. కానీ ఇంకా దర్యాప్తు లోతుగా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇది కక్ష సాధించే ప్రభుత్వం కాదు, వ్యవస్థల్ని గౌరవించే ప్రభుత్వం. వ్యవస్థల్ని నీరుగార్చారు వాళ్ళ హయాంలో. మా హయాంలో వ్యవస్థలకి జవజీవాలు కల్పించాలని చెప్పి పోతే తొందరపడకూడదు, ఎవరిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ సపోజ్ నిరపరాధులు అయి ఉంటే శిక్షిస్తే అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి టైం తీసుకొని పోతే పూర్తిగా ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ ది ప్రాబ్లం అవన్నీ వెల్లడి అయిన తర్వాతనే వారి జోలికి పోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చి 20 మాసాలు పూర్తయింది మన 12వ తేదీకి. ఇంతవరకు అసలు కింగ్లు ఎవరు పోతే దాని వెనక తెర వెనక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. ఎప్పుడో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పెద్ద గోల ఈ తిరుపతి లడ్డుకి సంబంధించి కానీ, పరకామణికి సంబంధించి కానీ, ఈ శాలువాళ్ళకి సంబంధించి కానీ, పోతే గోవిందరాజ స్వామి టెంపుల్ 100 కేజీలు తాపడం చేయమంటే బంగారం 50 కేజీలే తాపడం చేసి మిగతాది 50 కేజీలు తస్కరించారని కానీ, గోవిందరాజ స్వామి టెంపుల్ ఆ తాపడం చేసేటప్పుడు విగ్రహాలు పక్కన పెడితే ఆ పంచలోహ విగ్రహాలు కానీ, ఇతర విగ్రహాలు కానీ, ఒకటి 35-36 విగ్రహాలు తస్కరించారని కానీ, స్మగ్లింగ్ జరిగినాయని కానీ, ఇంకా చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి. పోతే అదే విధంగా పునుగు పిల్లులని వెటర్నరీ హాస్పిటల్లో తిరుపతిలో ఉంటాయి, వాటిని పెంచేవాళ్ళు. అక్కడ కూడా అప్పుడు పోల జరిగింది. అదే విధంగా శ్రీవారికి అక్కడ కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు వస్తుంది. అదే విధంగా కస్తూరి జింక, దాని నుంచి తీసేటటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని వీటన్నిటిని ధూపదీప నైవేద్యాలు అయితేమి, ప్రసాదాలు అయితేమి, ఇతరత్ర అనేక పూజల్లో, హోమాల్లో దేవదేవుడికి వాడతారు. వీటన్నిటికి సంబంధించి చాలా ఆరోపణలు వచ్చాయి. కొండ మీద కూడా చాలా అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, పోతే అక్కడంతా గంజాయి పెంచడాలు, గంజాయి వాడడాలు. సో వైసీపీ హయాంలో మొత్తం అంతా తిరుమల తిరుపతి జరిగాయి. కానీ ఇవన్నీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరంపరగా వచ్చిన ఆరోపణలు. సరే మేము అధికారంలోకి వస్తే మేము వీటన్నిటి మీద చర్య తీసుకుంటా ఉన్నాం. వెంటనే ఏదో అర్ధరాత్రి బస్సులో పడుకున్న చంద్రబాబు నాయుడిని సడన్ గా పోయి అరెస్ట్ చేసినట్టు, అచ్చెన్నాయుడిని సడన్ గా అరెస్ట్ చేసినట్టు, కొల్లి రవీంద్రాన్ని, జూలుపాడ నరేంద్రాన్ని, దేవినేని ఉమాని, వీళ్ళందరినీ సడన్ గా పోయి అరెస్ట్ చేస్తారు. ఏదైనా అరెస్ట్ చేసే ముందు పెద్ద గోల ఉండాలి. అసలు వీళ్ళ మీద పెద్ద మీడియాలో వెలువెత్తాడు వార్తలు. ఏమీ లేకుండా చడి చప్పుడు లేకుండా తీసిపోయి ధన వీళ్ళందరినీ లోపలేసేసారు. అంటే నేను జైలుకి పోయాను కాబట్టి వీళ్ళంతా జైలుకి పోవాలా, అది సాడిస్ట్ నేచర్. నేను జైలుకి పోయాను కాబట్టి వీళ్ళందరూ జైలుకి పోవాలా. పోతే నా మీద అభియోగాలు. ఆయన మొదటి నుంచి ఆధిపత్య ధోరణి అయింది. మధ్యయుగాల నాడు పుట్టాల్సిన వ్యక్తి ఈ ఆధునిక యుగంలో పుట్టి ఈ హిందూ మతాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలా. అదే విధంగా విదేశీ సంఘాలతో ఆయనకి సంబంధాలు ఉన్నాయి, అవి కూడా పరిశీలించాలి భవిష్యత్తులో. పోతే లండన్ ఎక్కువ పోయేస్తాడు. ఆ లండన్ లో మనల్ని పాలించింది రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆయన అడుగు పెడుతుంటాడు. ఒకప్పుడు 1857లో చంద్రబాబు నాయుడు ఏ విదేశీ పర్యటనలకు వెళ్ళలేదండి. చంద్రబాబు నాయుడు ఏ విదేశీ ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్ చెప్తా. ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళరా చంద్రబాబు నాయుడు? ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళలేదా రవి అస్తమించని? పోతాడు, ఆయన పెట్టుబడి కోసం పోతాడు. పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయించడానికి పోతే పారిశ్రామికవేత్తలను పరిచయం చేసుకుని వాళ్ళందరినీ ఆహ్వానించి రాష్ట్రాన్ని పారిశ్రామిక విప్లవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ప్రయాణాలు ఉంటాయి. ఈయన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఈయన ఉద్దేశాలు స్విస్ దావోస్ సదస్సుకి ఏంటి పోలేదంటే -30 డిగ్రీలు ఎవరు పోతారు అసలు పెద్ద మనిషి అయినా. పోతే చంద్రబాబు నాయుడు సూట్ ఉండదు, పోతే ఏముండదు, వేస్ట్ కోట్ ఉండదు, ఇంకేం ఉండదు, ఆయనకి క్యాప్ ఉండదు, ఏం ఉండదు. ఇప్పుడు మనం ఏపీలో ఏ డ్రెస్ లో చూస్తాం, దావోస్ లో కూడా అదే డ్రెస్ లో చూస్తాం. చాలా నార్మల్ గా, చాలా క్యాజువల్ గా తిరుగుతుంటాడు. ఆయన ముసలోడని సంబోధిస్తాడు. 82 సంవత్సరాల వయసులో మనకి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఉన్నారు భారతదేశంలో. మొరార్జీ దేశాయ్ గారు 80 ఓకే అండి. విజయభాస్కర్ గారు మనకి టైం లేదు. నారాయణ రెడ్డి గారు మాట్లాడాల్సింది. కొవ్వు దగ్గరికి వచ్చి ఒక విషయం ఉంది, ఇంతవరకు మీడియాలో విషయం నేను చెప్తున్నా. 1857లో ప్రథమ భారత స్వాతంత్ర పోరాటం అని మనం
పాఠాల్లో చదువుకున్నాం అందరం. Okay. మనకి స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చింది 1857 ప్రథమ సిపాయిల భారత తిరుగుబాటు. స్వాతంత్ర సంగ్రామం. దాన్ని వీర సావర్కర్ లాంటి వాళ్ళు కొనియాడారు. అప్పుడు మంగళ పాండే అని చెప్పేసి ఒక సిపాయి పోతే మేరట్ లో ఒక బ్యారక్ కి సంబంధించిన సిపాయితో తిరుగుబాటు అయింది. సార్ ఇప్పుడు హిస్టరీకి మీరు చెప్పడానికి అంత టైం లేదు, దయచేసి పాయింట్ కి వచ్చేయండి. ఓకే, తూటాల్లో పెట్టారు, అది మొత్తం అందరికీ తెలిసిన చరిత్రే సార్. అదే ఇప్పుడు ఒకసారి నెమరేసుకోవడం అవసరం ఈ సందర్భంగా. ఆవు కొవ్వు పంది కొవ్వు పూసిన తోటాలు హిందువులకేమో ఆవు కొవ్వు తోటాలు, ముస్లింలకేమో పంది కొవ్వు తోటాలు ఇచ్చారని చెప్పేసి అది పూర్తిగా ప్రూవ్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు అసలు కొవ్వే లేదని చెప్తుంది కదా, ఏ జంతువు కొవ్వే లేదని చెప్తుంది కదా సిట్. ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళంతా ఓకే 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 అండి విజయ్ భాస్కర్ గారు, మనకి టైం లేదు, దయచేసి వినండి. ఓకే నారాయణ రెడ్డి గారు ఫైనల్ గా మీరు చెప్పండి సార్. ఎస్, ప్రజా వెలుగులో కొట్టుకుపోతారు వీళ్ళు. ఓకే ఓకే దేవదేవుడు మళ్ళీ ఏదైదో కొత్త ఓకే ఓకే అండి నారాయణ రెడ్డి గారు. ఎస్, కాలికి ముడి పెడుతుంటారు వీళ్ళు. ఓకే, వాళ్ళు ఒక్క నిమిషం విజయ్ భాస్కర్ గారు టైం తక్కువగా ఉంది, నారాయణ రెడ్డి గారు మాట్లాడేవండి. ఎస్ నారాయణ రెడ్డి గారు. అమ్మ ఒకటి, విజయభాస్కర్ అన్న చాలా అనార్గళంగా చాలా గొప్పగా మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు పోతే ఏంటి విదేశీ శక్తులతో అంటకాగడానికి, అదే చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్ బయటకు వెళ్ళిపోతే ఇన్వెస్ట్మెంట్లు తేడానికి. అందుకోసమేమో ఈ 20 నెలల కాలంలో భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాల్లో చివరి స్థానంలో 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి 5 స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 20 నెలల కాలంలో ఆఖరి నుంచి 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. పాపం ముసలాయన అని అన్నారు, అలాగే సాధారణ డ్రెస్తో వెళ్తా అన్నారు. సాధారణ డ్రెస్తో వెళ్ళి విపరీతమైన ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి మొదటి స్థానంలో తీసుకొచ్చిన దాన్ని చివరి నుంచి 2వ స్థానంలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. రెండోది, కరోనా లాంటి అత్యంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో దగ్గర 3,35,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేస్తే, ఈ 20 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన సంపద సృష్టి ఎంతండి? అప్పు ఎంతండి? అప్పు ఎంత? 3,17,000 కోట్లు. 20 నెలల్లో 3,17,000 కోట్లు. ఏ కరోనా వచ్చిందని, ఏ ఆర్థిక మాంద్యం ఏర్పడిందని, ఏ ప్రకృతి వైపరీత్యం ఏర్పడిందని? ఏందమ్మా ఇదే సంపద సృష్టించడం అంటే? ఇదేనా? చంద్రబాబు నాయుడు గారి గురించి అవపోసన పెట్టి మాట్లాడేస్తున్నారు విజయభాస్కర్ అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు దినేష్ కుమార్ గారిని ఏకసభ్య కమిషన్ వేశారు. సిట్ కేంద్ర ప్రభుత్వం, సిబిఐ ఉంది అందులో, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మేధావులు ఉన్నారు. సుప్రీంకోర్టు ఏ సిఫార్సు అయితే దాని ప్రకారం సిట్ వేశారు. సిట్ ఒక నివేదిక ఇచ్చింది. ఎన్డీడీబీ లాంటి భారతదేశంలోనే పేరుకి కన్నా ల్యాబ్లు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇప్పుడు దినేష్ కుమార్ గారు ఏకసభ్య చేసి ఏం చేద్దామని అమ్మాయిలు? ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదం అనేది ఒక మిఠాయి కాదు, అది దేవుని యొక్క అనుగ్రహం అని పాటించే అనేక మంది భక్త కోటి ఉన్న భారతదేశం ఇది. అలాంటి భక్త కోటి యొక్క మనోభావాల మీద దెబ్బ కొట్టారు వీళ్ళు. దేవుణ్ణి తీసుకొచ్చి అంగట్లో నిలబెట్టారు, దేవుణ్ణి తీసుకొచ్చి అంగట్లో చెరిగేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని కాపాడతలేదు, సనాతన ధర్మాన్ని చిత్రహింస పెడుతున్నారు వీళ్ళు. ఇలాంటి వారికి భవిష్యత్తులో గుణపాఠం ప్రజలు చెప్తారు, దేవుడు చెప్తాడు. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నారాయణ రెడ్డి గారు, విజయభాస్కర్ గారు, నాగరాజ్ గారు, శ్రీధర్ స్వామీజీ గారు, నమస్కారం అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.